శాప ఉంటానంటుంది, ఇది ఆపుతున్నానంటుంది. అలాగే స్వామీజీలు కానీ మాతాజీలు కానీ మానవులు అందరూ ఇలాగే అనుకుంటారు, నేను లేకపోతే నా ఆశ్రమం ఏమైపోతావు 2 రోజులకి, నువ్వు లేకపోతే ఆశ్రమం అయిపోతా. ఏమండి, మనకంటే ఎంతమంది ఋషులు వచ్చారు, మనలాంటి సాధువులు సన్యాసులు ఎన్ని కోట్ల మంది ఈ భూదేవి చూసింది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని, పరాశరుడు, ఏమండి ఇలాంటి దూర్వాసురుడు, కపిల మహర్షి, సప్త మహర్షులు వారి ఆశ్రమాలు ఉన్నాయా? వారి ఆశ్రమాలు ఎక్కడైనా ఉన్నాయా? వాల్మీకి ఆశ్రమం ఎక్కడైనా ఉందా? కాబట్టి మన ఆశ్రమాలు శాశ్వతమా? గట్టిగా చెప్పండి, శాశ్వతమా? మరి ఏమి శాశ్వతం? వారి ఆశ్రమాలు లేవు, వారు చేసిన పనులు మాత్రం. కాబట్టి సాధువులుగా మాతాజీలుగా మన ఎవరు ఉండవు, మన ఆశ్రమాలు ఉండవు, కానీ మనం చేసిన పనులు మాత్రం. ఈరోజు ఉభయ రాష్ట్రాలు కూడా చూస్తున్నారు. అరే, ఇంతవరకు రాజకీయ నాయకులు పదవుల కోసం నిర్హార దీక్షలు చేశారు, ఏమండి అధికారం కోసం నిర్హార దీక్షలు చేశారు, కానీ సాధువులు ఏమీ ఆశించకుండా ధర్మం కోసం